హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఈరోజు క్యాబేజీ ఉల్లిపాయ కర్రీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి కూడా. అయితే మనము సన్నగా తరగాలంటే కత్తిపీటతోటి కానీ చాకుతోటి కానీ కష్టం కదండి. ఇలా చాపర్లో వేసుకున్నాం అనుకోండి క్యాబేజీ కూర చేసేసుకుందాం. మినపప్పు, జీలకర్ర, వేసుకునే వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ చూసారా, ఇది కూడా నేను చాపర్లో తరిగేసాను. కూరకు సరిపడా ఉప్పు వేసేద్దాము, ఎందుకంటే ఎలాగూ మనము పెద్ద పసుపు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసామంటే ఇందులోంచి నీరు బయటకు వస్తుంది. చాలా బాగుంటుందండి ఇది, చపాతీలో కూడా బాగుంటుంది. చూసారా, నేను ఇది పిండేసుకున్నాను, ఉడికించుకుని ఒక్క విజిల్ రానిచ్చి పిండేసుకుని ఇలా పొడి పొడిగా చేసుకున్నాను. చెప్పాను కానీ మా వారికి మెత్తగా ఉండాలి. సాధారణంగా అంత సన్నగా తరుక్కున్నప్పుడు అసలు డైరెక్ట్ పోపులో వేసేసుకోవచ్చు, మూకుట్లోనే. మూత పెడదాం కాసేపు, ఒకసారి చూద్దామండి. రెండు కలిపి సేమ్ అండ్ టైమస్గా మగ్గుతాయి చక్కగా. ఉల్లిపాయ స్వీటు, తీపిదనం, ఇందులో ఉండే చప్పదనం క్యాబేజీలో, కానీ అదొక రకమైన బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుందండి. నేను చెప్పలేను, మీకు ఇందులో ఇంకేం వేయక్కర్లేదు. చూద్దామా ఒకసారి. చూసారా, శుభ్రంగా మగ్గిపోయింది, ఎక్కడ తడి కూడా లేదు. ఆపేద్దాం స్టవ్. పొద్దున్న అన్నంలో తిన్నాము, సాయంత్రము చపాతీ చేశానండి. చపాతీల్లో కూడా బాగుంటుందని చెప్పాను కదా. పెసరపప్పు పచ్చడి చేద్దామని నానబెట్టానండి, నీళ్ళు లేకుండా తీసేసుకుని వేసేసుకున్నాను మిక్సీ జార్లో. కరెక్ట్గా టైంకి కరెంటు పోయిందండి. అన్నీ పచ్చివే, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, నిమ్మకాయ రసం. ఇది మా వారి కోరికండి. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకున్నాను. కరెంట్ వస్తే తిప్పేసుకుందాం. ఇలా రెడీ అయిపోయిందండి పచ్చడి. సూపర్ ఉంది. వేడి వేడి అన్నంలో నూనె వేసుకుని తింటే అద్భుత అన్నట్టుంటుంది. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి. దీనికి తోడు మజ్జిగ కూడా చేశాను, అది ఇక్కడ పెట్టలేదు, మర్చిపోయాను. అందరికీ తెలిసిందే కదండి. ఈ రెండు కొంచెం మర్చిపోయి ఉంటారని చూపిస్తున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.